నమస్తే సార్. నా పేరు భార్గవి. ఇప్పుడు మహిళా మిస్సింగ్ కేసెస్‌లో మన రాష్ట్రం ఫస్ట్‌లో మొదటి స్థానంలో ఉంది కదా సార్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం కూడా కొన్ని చట్టాలు తెచ్చారు. దిశ ఇలాంటి చట్టాలు తెచ్చారు. అయినా సరే మహిళా మిస్సింగ్ కేసులు మాత్రం ఈ కేసులు నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయి. డిక్రీజ్ అవ్వట్లేదు. మీ ప్రభుత్వం వచ్చాక ఈ ఈ విషయంలో మీరేమైనా చర్యలు తీసుకుంటారా? ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అమ్మా, మీరు చెప్పింది దిశ చట్టం ఎక్కడుంది అసలు? జగన్మోహన్ రెడ్డి ఊహల్లో ఉన్నాడు తప్ప, ఊహల్లో ఉండి మాట్లాడుతున్నారు తప్ప దిశ చట్టం లేదమ్మా. చట్టంగా రాలేదు. చట్టాన్ని చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపించారు. అది కేంద్ర ప్రభుత్వం నుంచి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం రాలేదు. కాబట్టి యాజ్ ఇఫ్ నౌ ఈ రోజు నాటికి దిశ చట్టం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. కేవలం ఈయన ఒక పిచ్చివాడు కాబట్టి, ఊహాజనితంగా పరిపాలన ఉంటుంది కాబట్టి దిశ యాప్, లేకపోతే దిశ పోలీస్ స్టేషను, లేదా దిశ వెహికల్ అని చెప్పి పేర్లు పెట్టాడు తప్ప ఇది ఊహాజనితం. ఊహాజనితమైన పరిపాలనలో భాగమే దిశ చట్టం. ఇక నా మిస్సింగ్ కేసులు అనేది చాలా ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో 32,000 మంది మహిళలు కనిపించకుండా పోయారు. ఏమైపోయారో తెలియట్లేదు, ఎక్కడికున్నారో తెలియలేదు. లేక వారు చెప్పారు వాలంటరీ వ్యవస్థ ఉంది కదా అని. వాలంటరీ వ్యవస్థ మొత్తం డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది కదా. మరి ఆ మహిళలు కనబడకపోతే ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారని వాళ్ళకి తెలుస్తుంది కదా. అంటే ఎక్కడ పనిచేస్తుంది ఆ వ్యవస్థ? అలానే మహిళల హత్యల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది మహిళా హత్యల్లో. కాబట్టి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఊహాజనితమైనటువంటి పరిపాలనలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా కంట్రోల్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ని ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ పటిష్టంగా ఉంచారు. అసలు ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాలు లేకుండా చేశాం, రౌడీజాలు లేకుండా చేశాం. కాబట్టి ఇటువంటి మరణాలు కానీ, ఇటువంటి మిస్సింగ్ కేసులు కానీ తప్పనిసరిగా చట్టం దాని ప్రకారం గట్టిగానే దాన్ని అమలయ్యేటట్టుగా